వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకర దర్శనంలో శంకరులు భవిష్యత్ తరాల కోసం, మన కోసం చేసిన కృషిని గురించి మఠస్థాపనం అనే 7వ అంశంగా తెలుసుకోబోతున్నాం. ప్రజలు, ప్రభువులు ఆదరిస్తున్న ఈ అద్వైత తత్వం ఇలాగే శాశ్వతంగా కొనసాగాలి అని, మానవులందరూ ఒక్కటే అనే ఐకమత్య భావం ఇలాగే వర్ధిల్లాలి అని శంకరులు భారతదేశానికి 4 దిక్కుల 4 అద్వైత ప్రచార స్థానాలను ఉండాలి అని, ఆ స్థానాలు ఉండాలి అని ఆయన సంకల్పించారు. తూర్పున జగన్నాథ క్షేత్రం పూరిలో గోవర్ధన మఠం అనే పేరుతో ఒక అద్వైత పీఠాన్ని ఏర్పరిచి దానికి అధిపతులుగా పద్మపాదాచార్యుల వారిని నియమించారు. ఇది ఋగ్వేద ప్రధాన క్షేత్రం. ఇక దక్షిణంలో శృంగేరి శారదా పీఠం అప్పటికే ఏర్పడి ఉంది. దాన్ని సురేశ్వరాచార్యుల వారు సమర్థంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇది యజుర్వేద ప్రధాన క్షేత్రం. ఇక పశ్చిమంలో ద్వారకలో కాళికాపీఠాన్ని నెలకొల్పి దానికి హస్తామలకాచార్యుల వారిని అధిపతులుగా చేశారు. ఇది సామవేద ప్రధాన క్షేత్రం. ఉత్తరంలో బదరీ క్షేత్రంలో జ్యోతిర్మఠాన్ని ఏర్పరిచి దానికి అధిపతులుగా తోటకాచార్యుల వారిని నియమించారు. ఇది అథర్వణ వేద ప్రధాన క్షేత్రం. ఈ విధంగా శంకరుల బాధ్యత శిష్యుల భుజస్కంధాల మీదికి వచ్చింది. అనంతరం ఆయన బదరికాశ్రమంలో ఉండి తమ పరమ గురువులైన గౌడపాదాచార్యుల వారిని దర్శించారట. ఆ సమయంలో శంకరులు కైలాసం నుంచి 5 స్ఫాటిక లింగాలను తీసుకుని మరలా దక్షిణాభిముఖంగా భారతదేశ పర్యటనకు బయలుదేరారు. మొదట కేదార క్షేత్రంలో ఒక స్ఫాటిక లింగాన్ని స్థాపించారు. అది ముక్తిలింగం అని ప్రసిద్ధి చెందింది. అనంతరం నేపాల్లోని నీలకంఠ క్షేత్రంలో వరలింగాన్ని, ఇక తర్వాత దక్షిణ భారతంలో చిదంబరంలో మోక్షలింగాన్ని, శృంగేరిలో భోగలింగాన్ని, కంచిలో యోగలింగాన్ని ప్రతిష్ఠించారు. మార్కండేయ సంహిత అనే గ్రంథంలో ఈ పంచలింగ స్థాపన వృత్తాంతం కనిపిస్తుంది. శివలింగం ప్రతిష్టాప్య చిదంబర సభాతటే మోక్షదం సర్వజంతూనాం భువనత్రయ సుందరం ముక్తిలింగంతు కేదారే నీలకంఠే వరేశ్వరం కాంచ్యాం శ్రీ కామకోట్యాంతు యోగలింగమనుత్తరం శ్రీ శారదాఖ్యపీఠే తు లింగం తం భోగనామకం. శంకరులు ఈ విధంగా పంచస్ఫాటిక లింగాలను స్థాపించి 4 పీఠాలలో 4 శిష్యులను నిలిపి కంచి కామకోటి పీఠంలో తామే అధిపతులుగా ఉంటూ సమస్త కార్య పర్యవేక్షణ సాగించారు అని తెలుస్తూ ఉంది. అద్వైత జ్ఞాన సాధన మార్గం కానీ, నిరాకారానికి ప్రతీక అయిన శివలింగ ఆరాధన మార్గం కానీ అందరికీ అందుబాటులో ఉండడం లేదు అని గ్రహించి శంకరులు పంచాయతన పూజా మార్గాన్ని ఏర్పరచడం జరిగింది. ఇందులో ఆదిత్యం, అంబికాం, విష్ణుం, గణనాథం, మహేశ్వరం అని 5 దేవతలను ఆరాధిస్తారు. సూర్యుడు మొదలైన వారందరూ సాకార అంటే ఆకారంతో కూడిన పరబ్రహ్మలు. వీరిలో ఒక్కరిని ప్రధాన దైవంగా ఉంచి ఆరాధించడమే పంచాయతన పూజ. దీనివల్ల భగవంతుని అన్ని రూపాల పట్ల గౌరవభావం ఏర్పడుతుంది. పైన పేర్కొన్న పంచాయతన పూజా విధానం వల్ల
5 రూపాలను పరబ్రహ్మలుగా అంగీకరించవలసి వచ్చింది. అద్వైత మార్గంలో అన్ని రూపాలు భగవంతునివే అయినా 72 మతాల చిక్కుముడిలో నుండి బయటపడి కేవలం 5 మతాలను మాత్రం ప్రధానంగా అంగీకరిస్తే భిన్న రుచి కలిగిన ఈ లోకానికి ఆరాధన సౌలభ్యం ఏర్పడుతుంది అని శంకరులు దీనికి అంగీకరించారు. దీనితో 5గురు దేవతల ఆరాధకులు 5 మతాల వారుగా భిన్నత్వం ఏర్పడింది. శైవం, వైష్ణవం, సౌరం, శాక్తం, గాణపతం అనే ఈ 5 భాగాలు ఏర్పడ్డాయి. వీటికి తోడు ఆనాటి ప్రజల అభిరుచిని అనుసరించి కౌమారం అంటే కుమారస్వామికి సంబంధించింది కూడా వేరొక మతంగా స్థిరపడింది. శంకరులు ఎన్ని విధాలుగా అద్వైతం బోధించినా చివరకు ప్రజల అభిరుచి భేదాన్ని బట్టి 6 భాగాలను అంగీకరించవలసి వచ్చింది. దీనితో వారు షణ్మత స్థాపనాచార్యులయ్యారు. ఓం నమో వెంకటేశాయ.